హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. కథ పేరు ఆఖరి గడియ. పూర్వము జర్మనీలోని ఒక గొప్ప యోధుడు ఉండేవాడు. వాడు యోధుడే కాని గజ దొంగ కూడాను. వాడు చేసే దోపిడీలు సాహసవంతముగా ఉండేవి. ద- రహదారుల వెంట వెళ్లే వర్తకులను సిబ్బందిపై పడి దోచుకునేవాడు. వాడు అంతులేని ధనం కొల్లగొట్టేవాడు. వాడిపై రాజుగారికి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి. వర్తకులు ఆత్మరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసుకుని బయలుదేరేవారు. కానీ దొంగ వాడి అనుచరులు మెరుపులా ప్రత్యక్షమై తమ పని కానిచ్చుకొని మెరుపులా మాయమవుతుండేవారు. ఈ కారణము చేత రాజభటులు కూడా వాణ్ణి పట్టుకోకుందామని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యేవారు. రాను రాను ఈ గజదొంగ అంటే అందరికీ ఏవగింపు పుట్టుకొచ్చింది. మొదట వాడి సాహసాన్ని శౌర్యాన్ని మెచ్చుకున్న వాళ్ళు కూడా వాడి చావు కోరసాగారు. చివరకు వాడికి శత్రువులు తప్ప మిత్రులెవరూ లేకుండా పోయారు. ఈ గజదొంగకు నిజమైన మిత్రుడెవరైనా ఉంటే అది వాడి గుర్రమే. అది నిజంగా అసాధారణమైన గుర్రము. దానికి తన యజమాని మనసు అర్థమైనట్టే ఉండేది. వాడు ఎవరికీ చిక్కకుండా పోవటానికి ముఖ్య కారణం ఆ గుర్రమే. చిట్ట చివరకు గజదొంగ పాపం పండి పరిపక్వతకు చేరింది. వాణ్ణి ఒకనాడు రక్షక భటులు గుర్రంతో సహా పట్టుకుని రాజుగారి కోటకు తెచ్చారు. రాజు వాణ్ణి చూసి, వీడు చాలా ఏళ్లుగా ప్రజలను పీడించుకు తిన్నాడు, దేశంలో శాంతి లేకుండా చేశాడు. అందుచేత వీడిని మరణదండన విధిస్తున్నాను. వీడిని నిరాయుధుణ్ణి చేసి ఈ రాత్రికి చీకటి కుట్టంలో ఉంచి రేపు బహిరంగంగా ఉరి తీయించండి అని ఆజ్ఞాపించాడు. గజదొంగను చీకటి కొట్లో వేశారు. వాడి గుర్రాన్ని రాజుగారి అశ్వశాలలో కట్టేశారు. కోటగోడల మధ్య, రాజభవనం ఎదుట ఉన్న మైదానం మధ్య ఉరికంబం సిద్ధం చేశారు. మర్నాడు ఆవరణలో జనం కిటకిటలాడారు. గజదొంగ చావు కళ్ళారా చూసి సంతోషించాలని నగరంలో ఉన్న వాళ్ళంతా వచ్చి కోటగోడ వెంబడి నిలబడ్డారు. రాజభటులు గజదొంగను ఖాళీ ప్రదేశం మధ్య నిర్మించిన ఉరికంబానికి పెడరెక్కలు విరిచికట్టి ఈడ్చుకు తీసుకువచ్చారు. గజదొంగ ఎంత ప్రజాకంటకుడైన ధీరుడేవాడు. వాడు ధైర్యంగా చావదలుచుకున్నాడు. అందుచేత వాడు గొంతెత్తి, నన్ను చూడటానికి ఇన్ని వేల మంది వచ్చారు, కానీ ఇంతమందిలోనూ నాకు మేలు కోరేవాడు ఒక్కడు కూడా లేడు అంటూ పెద్ద పెట్టున నవ్వసాగాడు. జనములో ఏమీ సంచలనం కలగలేదు గాని అశ్వశాలలో కట్టివేసి ఉన్న గజదొంగ గుర్రం తన యజమాని గొంతు విని గుర్తించి గట్టిగా సకిలించింది. గుర్రం సకిలింపు వినగానే దొంగ మొహం మారిపోయింది. నాకు మిత్రులెవరూ లేరనుకున్నాను, కానీ అది పొరపాటే. నన్ను ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రేమించిన నా గుర్రం ఉన్నది. దానికి వీడుకోలు చెప్పకుండా ఎలా ప్రాణాలు వదలటం అనుకున్నాడు వాడు. అంతదాకా దర్పంగా ఉన్నవాడల్లా అతి అణుకువగా అయిపోయి రాజుగారిని సమీపించి, ఆ గజదొంగ, మహారాజా, మిమ్మల్ని వేడుకుంటున్నాను, నా ఆఖరి కోరిక తీర్చండి. ఒక్కసారి నా గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయనివ్వండి. ఆ తర్వాత నేను నిశ్చింతగా చనిపోతాను అన్నాడు. రాజుగారు ఒక్కసారి చుట్టూ కలయచూశాడు. గజదొంగను ఖాళీ స్థలంలో తిరగనిచ్చినందువల్ల నష్టమేమీ ఉండదు. చుట్టూ జనము ఉన్నారు. వారి వెనక బాగా ఎత్తైన కోటగోడలున్నాయి. వాటి పైభాగంలో కూడా ఎంతో విశాలమై ఉన్నది. వాటి అవతల కందకము కూడా ఉంది. కోట ద్వారములో ఎంతో మంది సాయుధులైన భటులున్నారు. అందుచేత అతను భటులు, మీరు వెళ్ళండి, వీడి గుర్రాన్ని పట్టుకురండి, వీడి చేతికి సంకెళ్ళు ఊడదీయండి అని ఆజ్ఞాపించాడు. కొందరు వెళ్ళి గుర్రాన్ని తీసుకువచ్చారు. కొందరు వాడి చేతికున్న సంకెళ్ళను ఊడదీశారు. గజదొంగ తన గుర్రం ఎక్కి ఒక చుట్టు మెల్లిగా నడిపించాడు. గుర్రాన్ని, దానిపై వాణ్ణి చూస్తుంటే ప్రజలకు ఎంతో ముచ్చట వేసింది. రెండో చుట్టూ తిరిగి వచ్చేటప్పుడు గజదొంగ గుర్రాన్ని కదం తొక్కించాడు. మూడో చుట్టూ దొంగ గుర్రాన్ని దౌడు తీయించాడు. ప్రజలు ఆశ్చర్యంతో కోలాహలం చేశారు. ఆ 3 చుట్లు
పహారీ చేస్తుండగా దొంగకు ఒక వెర్రి ఆలోచన వచ్చింది. తాను రాజుగారి కింకరుల చేత ఉరిపడి ఎందుకు చావాలి? తాను సాహసిగా బతికాడు కనుక సాహసంతో చావటం 1000 రెట్లు మేలు. తాను చచ్చినా తన గుర్రము ఎవరి ఆధీనము కావటం కంటే తాను గుర్రము ఒకే క్షణంలో చావటానికి ఇది మంచి అవకాశము. ఈ విధముగా అనుకొని గజదొంగ గుర్రం వేగాన్ని మరింత హెచ్చించి దాన్ని కోట గోడకేసి తోలి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. జనం చేసే హాహాకారాలు వాడికి వినిపించసాగాయి. గుర్రము శరవేగంతో తన కేసి వస్తూ ఉంటే ఆ దిక్కుగా ఉన్న జనము చెల్లాచెదురుగా పరిగెత్తుతూ కేకలు పెట్టడం కూడా వాడికి వినిపించింది. కానీ ఆ తర్వాత ఏమీ జరగలేదు. తాను గాని తన గుర్రము గాని గోడకు కొట్టుకున్నట్లు కనపడలేదు. కాలమే ఆగిపోయినట్లు అనిపించింది. మృత్యువు తనకే భ్రమ కలిగించినట్లు అయ్యింది. అకస్మాత్తుగా గుర్రము ఆగిపోయినట్లయింది. తాను చావలేదు. దొంగ కళ్ళు తెరిచి చూసి తాను గుర్రంతో సహా కోటగోడపై భాగంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ అద్భుతం ఎలాగా అనుకున్నాడు. ఆ అద్భుతమైన గుర్రము కోటను కొట్టుకోకుండా చెంగున ఎగిరి కోట పైభాగమునకు అందుకుంది. గజదొంగకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది. తన గుర్రము ఇంత శక్తి గలదని వాడు కలలో కూడా అనుకోలేదు. కోట గోడ మీదకి ఎగిరి గుర్రంతో గోడ దూకటము ఒక లెక్క. గజదొంగ తన గుర్రాన్ని ప్రోత్సహించి కోటగోడ వెలుపలికి దూకించాడు. కోట గోడ వెలుపలి కందకము దాటేలోగా దూకి తన గుర్రంతో తన యజమానితో సహా గుర్రం అడవిలోకి వెళ్ళిపోయింది. రాజభటులు కోట వెలుపలికి వచ్చేసరికి గజదొంగ జాడగాని అతని గుర్రం జాడగాని కనపడలేదు. కథ సమాప్తము. మరొక కథ పేరు నిజమైన విశ్వాసము. ఒకనాడు కొందరు గొల్ల స్త్రీలు ఒక ఊళ్ళో పాలు అమ్ముకొని తమ గ్రామానికి తిరిగిపోతూ ఉండగా ఒక ఇంటి వసారాలో ఒక శాస్త్రులు గారు పురాణం చదువుతూ ఉండడం వారికి వినిపించింది. గొల్ల స్త్రీలు ఆగి పురాణం వినడం కూడా వినలేదు. పురాణము శాస్త్రులు గారు చెబుతున్న ఒక ముక్క మాత్రమే వారి చెవున పడింది. ఓం అనే ఒక్క అక్షరం చాలు. దాని సహాయంతో మహాసముద్రాలను అవలీలగా దాటవచ్చు అని ఆయన చెబుతున్నాడు. ఈ ఒక్క ముక్క గొల్ల స్త్రీల మనసులో బాగా నాటుకుపోయింది. వారి అమాయక బుద్ధికి అది పరమసత్యమనే తోచింది. వారు రోజు 4 అణాల డబ్బులుతో పడవ ఎక్కి ఆ డబ్బులు ఖర్చు పెట్టి గ్రామంలోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పడవవాడికి ఇచ్చి నది దాటుతూ ఉండేవారు. ఓం అనే మాటతో మహాసముద్రాలే దాటవచ్చునని తెలిసిన శాస్త్రుల వారే చెబుతుంటే వాళ్ళు నదిని దాటడానికి పడవ ఎందుకు ఉపయోగించాలి అని డబ్బులు దాచుకోవచ్చు కదా అని రోజు ఆ డబ్బులను మిగిల్చుకొని నదిని నీళ్లపై దాటుతూ వచ్చారు. పురాణం శాస్త్రుల వారు చెప్పిన మాట యందు వారికి అంత గట్టిగా విశ్వాసం కుదిరింది. నది దగ్గరికి వచ్చినాక వారు పడవ కోసం ఎదురుచూడక ఓం అనుకుని నది మీద నడిచి పోసాగారు. విశ్వాస ప్రభావం చేత వారు నీటి మీద నడవగలిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అది మొదలు ఆ గొల్ల స్త్రీలు నది మీద నడిచి వచ్చి పాలు అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోసాగారు. 1 నెల గడిచింది. గొల్ల స్త్రీలు తమలో తాము కూడబొలుక్కున్నారు. ఆ శాస్త్రులు గారి ధర్మమా అంటూ మనము రోజుకు పావలా చొప్పున ఆదా చేసుకుంటూ వస్తున్నాం. ఆయన మనకు నది దాటే రహస్యం చెప్పకపోతే ఏమై ఉండును? అందుచేత ఆయనకు మనం కృతజ్ఞత తెలపాలి. మనము ఒకనాడు ఆయనని మన ఇంటికి పిలిచి భోజనం పెడదాము అని అనుకున్నారు. గొల్ల స్త్రీలు భోజనానికి ఆహ్వానించేసరికి బ్రాహ్మణుడు సరేనన్నాడు. ఆయనకు విందు చేసే రోజు కూడా నిర్ధారణమయ్యింది. ఆనాడు ఆయనను పిలుచుకుపోవటానికి ఆ స్త్రీలలో ఒక్కరితి వచ్చింది. 2 నది దాకా వచ్చారు. బ్రాహ్మణుడు నిలబడిపోయాడు. ఆగారే శాస్త్రులు గారు, పోదాం రండి అంది స్త్రీ. పడవ రాని అన్నాడు బ్రాహ్మణుడు. పడవ దేనికండి, నీళ్ల మీద నడిచిపోవటానికి అంటూ ఆ స్త్రీ నది మీద నడవటం ప్రారంభించింది. కానీ బ్రాహ్మణుడు ఆమెను వెంబడించలేదు.
ఆ స్త్రీ తిరిగి వచ్చి, అయ్యా, మీ పుణ్యంగానే కదా మేము రోజు ఇక్కడ నీటి మీద నడిచి నది దాటుతున్నాము అంటూ తాము ఆనాడు బ్రాహ్మణుడు చెప్పగా విన్న మాటను, వాటి వల్ల తాము పొందిన మేలును చెప్పింది. అలాగా, అయితే నేను కూడా ఓంకారంతో నది దాటడం అభ్యసిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు. తర్వాత ఆయన నది తీరాన ఉన్న వారి సహాయంతో నడుముకు ఒక పగ్గము కట్టుకొని కొస వారికిచ్చి, నేను మునిగే పక్షంలో నన్ను బయటకు లాగండి అని హెచ్చరించి నదిలో కాలు పెట్టాడు. కానీ ఆయన నీటి మీద తేలలేదు. ఒడ్డున ఉన్న వాళ్ళు ఆయన్ని నీటిలోంచి బయటకు లాగారు. ఓంకారం తనను నది దాటించగలదన్న విశ్వాసము బ్రాహ్మణుడికి ఉన్నట్లు లేదు. నడుముకు తాడు కట్టి ఒడ్డున ఉన్న వాళ్ళను సాయం అడిగి అడిగి ఉన్నాడు. అందుకని విశ్వాసము లేని చోట ఏదీ జరగదు. అందుకే ఆయన నీటి మీద నడవలేకపోయాడు. గొల్ల స్త్రీలకు మాత్రము ఓంకారం అనే పదం మీద విశ్వాసము గట్టిగా ఉన్నది. అందుములాన వాళ్ళు నీళ్ల మీద నడవగలిగాడు. ఓంకారం గురించి చెప్పిన బ్రాహ్మణుడికి మాత్రం ఆ ఓంకారం పదం మీద విశ్వాసం లేదు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీ లైక్లు, కామెంట్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. మరొక కథ. కథ పేరు నిజమైన విశ్వాసము. ఒకనాడు కొందరు గొల్ల స్త్రీలు ఒక ఊళ్ళో పాలు అమ్ముకొని తమ గ్రామానికి తిరిగిపోతూ ఉండగా ఒక ఇంటి వసారాలో ఒక శాస్త్రులు గారు పురాణం చదువుతూ ఉండడం వారికి వినిపించింది. గొల్ల స్త్రీలు ఆగి పురాణం వినడం కూడా వినలేదు. పురాణము శాస్త్రులు గారు చెబుతున్న ఒక ముక్క మాత్రమే వారి చెవున పడింది. ఓం అనే ఒక్క అక్షరం చాలు. దాని సహాయంతో మహాసముద్రాలను అవలీలగా దాటవచ్చు అని ఆయన చెబుతున్నాడు. ఈ ఒక్క ముక్క గొల్ల స్త్రీల మనసులో బాగా నాటుకుపోయింది. వారి అమాయక బుద్ధికి అది పరమసత్యమనే తోచింది. వారు రోజు 4 అణాల డబ్బులతో పడవ ఎక్కి ఆ డబ్బులు ఖర్చు పెట్టి గ్రామంలోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పడవ వాడికి ఇచ్చి నది దాటుతూ ఉండేవారు. ఓం అనే మాటతో మహాసముద్రాలే దాటవచ్చునని తెలిసిన శాస్త్రుల వారే చెబుతుంటే వాళ్ళు నదిని దాటడానికి పడవ ఎందుకు ఉపయోగించాలి అని డబ్బులు దాచుకోవచ్చు కదా అని రోజు ఆ డబ్బులను మిగిల్చుకొని నదిని నీళ్లపై దాటుతూ వచ్చారు. పురాణం శాస్త్రుల వారు చెప్పిన మాట యందు వారికి అంత గట్టిగా విశ్వాసం కుదిరింది. నది దగ్గరికి వచ్చినాక వారు పడవ కోసం ఎదురుచూడక ఓం అనుకొని నది మీద నడిచి పోసాగారు. విశ్వాస ప్రభావం చేత వారు నీటి మీద నడవగలిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అది మొదలు ఆ గొల్ల స్త్రీలు నది మీద నడిచి వచ్చి పాలు అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోసాగారు. 1 నెల గడిచింది. గొల్ల స్త్రీలు తమలో తాము కూడబొలుక్కున్నారు. ఆ శాస్త్రులు గారి ధర్మమా అంటూ మనము రోజుకు పావలా చొప్పున ఆదా చేసుకుంటూ వస్తున్నాం. ఆయన మనకు నది దాటే రహస్యం చెప్పకపోతే ఏమై ఉండును? అందుచేత ఆయనకు మనం కృతజ్ఞత తెలపాలి. మనము ఒకనాడు ఆయనని మన ఇంటికి పిలిచి భోజనం పెడదాము అని అనుకున్నారు. గొల్ల స్త్రీలు భోజనానికి ఆహ్వానించేసరికి బ్రాహ్మణుడు సరేనన్నాడు. ఆయనకు విందు చేసే రోజు కూడా నిర్ధారణమయ్యింది. ఆనాడు ఆయనను పిలుచుకుపోవటానికి ఆ స్త్రీలలో ఒక్కరితి వచ్చింది. 2 నది దాకా వచ్చారు. బ్రాహ్మణుడు నిలబడిపోయాడు. ఆగారే శాస్త్రులు గారు, పోదాం రండి అంది స్త్రీ. పడవ రాని అన్నాడు బ్రాహ్మణుడు. పడవ దేనికండి, నీళ్ల మీద నడిచిపోవటానికి అంటూ ఆ స్త్రీ నది మీద నడవటం ప్రారంభించింది. కానీ బ్రాహ్మణుడు ఆమెను వెంబడించలేదు. ఆ స్త్రీ తిరిగి వచ్చి, అయ్యా, మీ పుణ్యంగానే కదా మేము రోజు ఇక్కడ నీటి మీద నడిచి నది దాటుతున్నాము అంటూ తాము ఆనాడు బ్రాహ్మణుడు చెప్పగా విన్న మాటను, వాటి వల్ల తాము పొందిన మేలును చెప్పింది. అలాగా, అయితే నేను కూడా ఓంకారంతో నది దాటడం అభ్యసిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు. తర్వాత ఆయన నది తీరాన ఉన్న వారి సహాయంతో నడుముకు ఒక పగ్గము కట్టుకొని
కొస వారికిచ్చి నేను మునిగే పక్షంలో నన్ను బయటకు లాగండి అని హెచ్చరించి నదిలో కాలు పెట్టాడు. కానీ ఆయన నీటి మీద తేలలేదు. ఒడ్డున ఉన్న వాళ్ళు ఆయన్ని నీటిలోంచి బయటకు లాగారు. ఓంకారం తనను నది దాటించగలదన్న విశ్వాసము బ్రాహ్మణుడికి ఉన్నట్లు లేదు. నడుముకు తాడు కట్టి ఒడ్డున ఉన్న వాళ్ళను సాయం అడిగి అడిగి ఉన్నాడు. అందుకని విశ్వాసము లేని చోట ఏదీ జరగదు. అందుకే ఆయన నీటి మీద నడవలేకపోయాడు. గొల్ల స్త్రీలకు మాత్రము ఓంకారం అనే పదం మీద విశ్వాసము గట్టిగా ఉన్నది. అందుములాన వాళ్ళు నీళ్ల మీద నడవగలిగాడు. ఓంకారం గురించి చెప్పిన బ్రాహ్మణుడికి మాత్రం ఆ ఓంకారం పదం మీద విశ్వాసం లేదు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీ లైక్లు, కామెంట్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ.